ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కృపతో మనల్ని ఆదరించి మరొక నూతన దినమును మనకు జీవంపై ఇచ్చినందుకు ఆ కృపమైనకి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ఈ దిన వాక్యమును అందుకొని ముందుకు వెళదామండి. ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్న వాక్యము ఏదైనా ఉందో జ్ఞాపకం చేసుకున్నాము. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను కనుక జనసమూహములు ఆశ్చర్యపడాను అని దేవాది దేవుడు ఈరోజు లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనము చివరి వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన చెప్తున్న వాక్యము, ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను కనుక జనసమూహములు ఆశ్చర్యపడాను అని ఈరోజు వాక్యములో ఉందండి. ఇప్పుడు ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడాను అని దేవుడు ఒక సందర్భాన్ని చూపిస్తున్నాడండి. ఇక్కడ మాటలు లేవు అతనికి, అతను మూగవాడై ఉన్నాడు. ఆ బాబు ఆ యువకుడు మూగవాడు మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడాడు? ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత. అంటే దయ్యపట్టుంటే దయ్యం ఉందా అని అనాలి, లేకుంటే మూగవాడు అన్నానంటే మూగివాడుగానే ఉన్నాడు అని అన్న దయ్యం సందర్భం రావద్దు. కానీ ఆ కాలంలో అంటే యేసయ్య మనతో ఉన్న సమయంలో వ్యాధిని, రోగములను, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను, దేవుడు బలహీనతలను ఒక దయ్యముతో అంటే అపవాదితో దేవుడు పోల్చి మాట్లాడాడండి. అంటే ఇవన్నీ కూడా రోగాలు ఆ దయ్యము వదిలిపోయాను అని అంటున్నాడు. అంటే అంతదాకా అతనితో ఉన్నది ఏముంది? అతని యొక్క బలహీనత ఆ యువకుడిలో ఉంది. అంటే మాట్లాడలేడు. అంటే ఎందుకు? తనని ఎవరో పట్టి బంధించి ఉన్నారు. తన యొక్క ఆ మాటలు రాని స్థితిలో మూగవాడుగా తను అనేకమైనటువంటి సంవత్సరాలు బాధపడుతున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు ఏ స్థితిలో ఉండి మీరు ఆశీర్వాదాలను చూడలేకున్నారో, ఇంకే స్థితిలో ఉండి దేవుడి నుంచి దీవెనలను అందుకోలేకపోతున్నారో, లేక దేవుడు మీ ఎదుటే ఉండి అనేక వాక్యాల ద్వారా మాట్లాడిన అనేకమైనటువంటి సందర్భాల ద్వారా దేవుడు మీతో మాట్లాడి బలపరిచినా కూడా దేవుడి నుంచి ఆశీర్వాదములు అందుకోలేని స్థితిలో మనం ఉన్నామేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఏ దయ్యం అయితే అంటే ఏ పరిస్థితులు అయితే ఈరోజు దేవుడి నుంచి ఆశీర్వాదంలో నువ్వు అందుకొనలేకుండా, నువ్వు పొందుకొనలేకుండా, స్వతంత్రించుకొనలేకుండా, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించకుండా ఏ దయ్యం అయితే చూస్తుందో ఆ దయ్యమును దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడనివ్వకుండా చేసింది. కాబట్టి ఎప్పుడైతే ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత, ఈరోజు ఏ బలహీనతలు మీ దగ్గర ఉన్నాయో, ఇంకెటువంటి స్థితిగతులలో ఉండి దేవుడి ఆశీర్వాదములు చూడలేని పరిస్థితులలో ఉన్నారో, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆ దయ్యము వదిలిపెట్టిపోయిందో, వదిలిపెట్టుకోవడానికి మగవాడు ఏం చేయలేదండి. కానీ దేవుడు ఎప్పుడైతే గద్దించాడో వెంటనే అతనికి పట్టిన ఆ మూగ దయ్యము ఎప్పుడైతే వదిలిపెట్టిపోయిందో వెంటనే అతనికి విడుదల కలిగి అతనికి అప్పటికేమొచ్చింది? మాట్లాడసాగాను అని దేవుడు సెలవిస్తున్నాడు. వెంటనే ఏమైపోయింది? కనుక జన సమూహములు ఆశ్చర్యపడెను అని దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే ఎప్పుడైతే ఒక దయ్యము వదిలిపెట్టిపోయిన తర్వాత అక్కడ అద్భుతం జరిగిందో, ఆ అద్భుతాన్ని బట్టి చుట్టూ ఉన్న జన సమూహములందరూ ఆశ్చర్యపడే విధముగా దేవుడు చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి ఇబ్బందుల్లో ఉన్నారేమో, కొన్ని సంవత్సరాల తరబడి ఆశీర్వాదం చూడలేని స్థితిలో ఉన్నారేమో, కొన్ని సంవత్సరాల తరబడి మేము ఏం చేసినా ఎందులో కలిసి రావట్లేదు, ఏం చేసినా కూడా ప్రతి విషయంలో మేము ఓడిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాం, ఏం చేసినా కూడా మేము ఎంత ప్రయత్నించినా కూడా మేము ఉన్నటువంటి స్థితిలో ఎదగలేకపోతున్నామని అని బాధపడుతున్నారా? ఈరోజు దేవుడు మీకేం జవాబిస్తున్నాడు? ఈ రోజుతో మీ ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్న దయ్యాలన్నీ కూడా యేసు నామమున వదిలిపోబోతున్నాయి. ఇది నీవు నమ్మితే, అతనేలా అక్కడ మూగవాడు మాట్లాడాడో అక్కడ నువ్వు నమ్మితే, మనము నమ్మితే దేవుడు చేసే అద్భుతాలను మన చుట్టూ ఉన్న జన సమూహములు చూసి ఆశ్చర్యపడే విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడకండి. సర్వమును జయించిన దేవాది దేవుడు, పునరుత్థానుడైన యేసు ప్రభు మనకు తోడై ఉంటే, ఇక్కడ అద్భుతం చేసింది దేవుడే కదండి, జనాలు ఆశ్చర్యపడే విధంగా చేసింది కూడా యేసయ్యే కదండి. కాబట్టి
అతనికి ఎక్కడైతే ఆ దయ్యం అతన్ని వదిలిపోయిన తర్వాత వెంటనే మూగవాడు మాట్లాడాను కనుక జన సమూహములు ఆశ్చర్యపడెను అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోకండి. ఈ రోజుతో మీ సమస్యలన్నీ మాయమైపోతున్నాయి. ఈ రోజుతో మీ ఇరుకు ఇబ్బందులన్నీ కూడా కొట్టివేయబడి సకల ఆశీర్వాదములను అందుకోబోతున్నారు. ఈ రోజుతో ఏ దీవెన, ఏ సంతోషం అయితే మీరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారో ఆ యొక్క ఆశీర్వాదమును మీరు అందుకోబోతున్నారు. విడుదల కలగబోతున్నది. ఈ రోజుతో మీ సమస్యలన్నీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. ఈ రోజుతో మీ అప్పుల భారము దేవుడు తీర్చివేస్తానన్న వాగ్దానం ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. ఇది జరగాలంటే మనము చేయాల్సింది ఏంటిదంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ కార్యం చేసిన అదే దేవుడు ఈరోజు నాతో కూడా ఉన్నాడు. మరి నాతో ఉన్న ఆ దేవుడు నన్ను ఆశీర్వదించి అక్కడ ఆ దయ్యాన్ని అది ఎప్పుడైతే వదిలిపెట్టి పోయిందో అతనికి విడుదల కలిగి మాట్లాడసాగాడు. ఇక్కడ నేను నమ్మడము ద్వారా ఈ వాక్యము నాలో పనిచేసి నాకున్న ప్రతి ఒక్క పరిస్థితిని నా నుంచి తొలగించి నేను చూడాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని నేను చూడగలను అని నువ్వు విశ్వసిస్తే ఈరోజు దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాలను బట్టి, దేవుడు నీకిచ్చే ఆశీర్వాదాలను బట్టి, దేవుడు నీకిచ్చే సమృద్ధిని బట్టి నీ చుట్టూ ఉన్న జనాంగంలో నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో వారిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వారందరూ ఆశ్చర్యపడే విధంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ వాక్యం ఆదరించబడ్డారా? ఈరోజు జవాబు వచ్చిందా మీ పరిస్థితులకు? దేవాది దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందును గాక. ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి మీ కృపలో ఆదరించి తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా మమ్మల్ని నీ పరిశుద్ధ వాక్యంతో బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఎప్పుడైతే ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడానో వెంటనే అక్కడ ఉన్నటువంటి జన సమూహములన్నీ ఆశ్చర్యపడ్డారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. అంటే ప్రభా మా పట్ల కూడా నీవు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నావు. కాబట్టి ఆశ్చర్య కార్యాలను మేము పొందుకొని మిమ్మల్ని మహిమపరచాలి అంటే మా స్థితిగతులను బట్టి కాక అన్ని చేయగలిగిన నిన్ను బట్టి విశ్వాసంతో మేము నిల్చున్నప్పుడు నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సాధ్యమని చెప్పిన నీ వాక్య ప్రకారము ఇదిగో ఈ రోజు మా పట్ల ప్రభా మీ కార్యమును నెరవేర్చడానికి మీరు దిగి వచ్చి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా మీకు కృతజ్ఞతలు తండ్రి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోరండి, సేవకులను స్వార్థికులను జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. ఆయా ప్రదేశాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి వస్తుండగా వారికి తోడై ఉండండి. వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. కూలగొట్టబడినటువంటి మందిరాలన్నీ కూడా ప్రభా యేసు నామమున కట్టబడును గాక. దేవానికి వందనాలు. అన్యులకు మారు మనసు కలుగును గాక. విమర్శించు వారు నాయన మారు మనసు పొందుకుందురు గాక. నా యేసయ్య తండ్రి ప్రపంచ దేశాల మీదకి నీ హస్తము నడిపించబడను గాక. శాంతి భద్రతలు సమృద్ధిగా నాయన అనుగ్రహించబడను గాక. దేవా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు. యవనస్తులు మీ చేత పట్టబడుదురు గాక. నీతి మార్గంలో నడిచి పాప మార్గమును విడిచిపెట్టి నిన్ను మహిమపరచుదురు గాక. యేసయ్య నిండల వలన ప్రభా ఈ వేసవి కాలంలో తండ్రి అనేకులు ప్రభా మరి కృంగిపోతుండగా నా యేసయ్య చిన్న బిడ్డలకు వృద్ధులకు మీ కాపుదల దయచేయండి. నా యేసయ్య మీకే స్తోత్రములు. వివాహము కాని వారి కొరకు ప్రభా వివాహ ద్వారములు తెరవమని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను అనుగ్రహించమని నా తండ్రి నీకు స్తోత్రములు. వారి వారి విద్యార్హతలకు తగిన విధముగా ఉద్యోగాలు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మా అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ దేవా మనకు దినం అంటే మా జీవితాలకు ఉంటే ఆ దినము నీ నామాన్ని కనపరిచే దినముగా మాకు అందరికీ అనుగ్రహించి మీరే ముందుకు నడిపించమని ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరు యానివర్సరీలు చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. నా దేవా అనేకులను మీరు ఆశీర్వదించి మీరు ఉన్నతమైన నామమున మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యము ద్వారా నేను ఆదరించబడ్డాను, దేవుని కృప ద్వారా నేను దీవించబడ్డాను అని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి ఈ వాక్యం అనేకులకు కూడా ఆదరణ కలిగించే విధంగా మీకు అనిపిస్తే అనేకులకు పంపించండి. మీ స్నేహితులకు, కుటుంబీకులకు అందరికీ ఈ వాక్యం నుంచి అందరినీ ఆశీర్వాదంలోనికి నడిపించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.